ఈ 4 మాటలు పొరపాటున కూడా మీ నాన్నగారిని అనకండి. నెంబర్ 1, నేను నీ కడుపున కాకుండా పలానా కడుపున పుడితే బాగుండేది, నా లైఫ్ ఇంకా ఎంజాయ్గా ఉండేది అని అంటుంటారు. నీకు తెలియంది ఏంటంటే ఆయన లేకపోతే అసలు నీకు జన్మెక్కడిది. నెంబర్ 2, అయినా మా కోసం నువ్వేం చేశావు, అందరిలా కన్నావు, తిండి పెడుతున్నావు, అంతే కదా అనే మాటలు అస్సలు అనకండి. ఒక్కసారి ఆయన వేసుకున్న బట్టలు, ఫోను, చెప్పులు చూడండి. ఆయన మీకోసం ఏం త్యాగం చేస్తున్నాడో తెలుస్తుంది. నెంబర్ 3, తండ్రి మంచేదో చెడేదో ఆయనే చెబుతాడు. ఎందుకంటే ఆయన తిన్న ఎదురు దెబ్బలు నువ్వు తినకూడదని ఆలోచిస్తూ ఉంటారు. నెంబర్ 4, ఏవడిగినా డబ్బులు లేవంటావు. మా కోసం కాకపోతే ఎవరి కోసం సంపాదిస్తున్నావు? ఈ ప్రపంచంలో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా, ఏది తనకంటూ తాను దాచుకోకుండా కుటుంబం కోసమే బ్రతికే వ్యక్తి అంటూ ఉంటే అది తండ్రి మాత్రమే, గుర్తుపెట్టుకో. నాన్న లేకపోతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని పట్టించుకునేవారు ఒక్కరంటే ఒక్కరు ఉండరు. నాన్న అంటే వెలకట్టలేని ఆస్తి అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ నాన్నగారి పేరు కామెంట్ చేయండి.